తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. మెజారిటీ సంస్థ అధికారిక డిఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అన్నా డిఎంకే ప్రతిపక్ష స్థానానికి పరిమితం అవుతుందని పేర్కొన్నాయి. ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు దళపతి విజయ్ పార్టీ టీవీకే 2 సీట్లకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పాయి. 3వ స్థానానికి విజయ్ పరిమితం అవుతున్నట్లు అంచనా వేశాయి. అయితే మే 4న అసలు ఫలితాలు వెలువడతాయి. యాక్సెస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఆ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు, డిఎంకే కూటమికి 92 నుంచి 110 స్థానాలు, అన్నా డిఎంకేకు 22 నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పడం ఇక్కడ గమనార్హం. అదేవిధంగా మ్యాట్రిక్స్ సంస్థ అంచనా ప్రకారం డిఎంకే కూటమి 122 నుంచి 132, అన్నా డిఎంకే కూటమి 87 నుంచి 100, విజయ్ పార్టీ టీఎంకేకు 10 నుంచి 12, ఇతర 0 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే డిఎంకే కూటమికి 125 నుంచి 145, అన్నా డిఎంకేకి 65 నుంచి 80, టీవీకేకి 18 నుంచి 24. అదేవిధంగా పీపుల్స్ ఇన్సైట్ కూడా డిఎంకే కూటమికే అధికారం దక్కుతుందని పేర్కొంది. స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే 120 నుంచి 140, అన్నా డిఎంకే కూటమి 60 నుంచి 70, విజయ్కు 30 నుంచి 40, ఇతరులకు 4 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించింది. మొత్తానికి 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 118. ఒకవేళ ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాకుంటే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం అయితే ఉంది.